కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకునే దండపల్లి మండల కేంద్రంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ మరియు జిల్లాలోని మండల అధ్యక్షులు అందరూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ 1999 మే నెలలో తీవ్రవాదుల రూపంలో పాకిస్తాన్ సైన్యం భారత అంతర్భాగమైన కార్గిల్ శిఖరాలను ఆక్రమించడంతో భారత సైన్యం ఏరోచితంగా పోరాడి జూలై 26న తిరిగి స్వాధీనం చేసుకున్నాయని, అందువల్ల జూలై 26ను కార్గిల్ విజయ్ దివస్ గా నిర్వహించుకుంటున్నామని, ఈ యుద్ధంలో సుమారు 523 మంది సైనికులు వీరమరణం పొందారని, 1300 మంది సైనికులు గాయపడ్డారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మండల అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। जोहार कारगिल वीरలకు जोहार जोहार, जोहार कारगिल वीरలకు जोहार जोहार। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। भारत माता की जय, भारत माता की जय। కొంచెం రైట్ సైడ్ వచ్చి ఫోటో ఇంకా కొంచెం అటు ఒకసారి ఆగో కట్టే. 1999 మే నెల లోపల అప్పటి పాకిస్తాన్ సైన్యం భారత అంతర్భాగమైనటువంటి కార్గిల్ శిఖరాలన్నింటినీ కూడా ఆక్యుపైడ్ చేసుకుని భారత ప్రభుత్వానికి ఇది పాకిస్తాన్ యొక్క ప్రాంతం అని సవాల్ విసిరినటువంటి సందర్భం లోపల గౌరవ అప్పటి ప్రధాని వాజ్పేయి గారు మన సైనికులకు యథేచ్ఛంగా స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ తీవ్రవాదుల మీద పోరాటానికి సిద్ధమై అనేక మందిని అక్కడ ఉన్నటువంటి శిఖరాల మీద ఉన్నటువంటి వాళ్ళేమో కొన్ని వేల మీటర్ల ఎత్తులో ఉండి మన సైనికుల మీద కాల్పులు జరుపుతూ ఉంటే మన సైనికులు వీరోచితంగా ధైర్యంగా కింది నుండి కొండలపైకి కాల్పులు జరుపుతూ అనేక మంది అసువులు బాసిన సంగతి ఆ రోజు మనకు తెలిసినటువంటి విషయమే. సుమారు 527 మంది సైనికులు ఆ రోజు ఆ యొక్క వీరోచితమైనటువంటి పోరాటంలో ప్రాణాలు అర్పించడం జరిగింది. అదేవిధంగా 1300 మంది సైనికులకు పైగా ఆ పోరాటం లోపల గాయపడడం జరిగింది. చివరిగా పాకిస్తాన్ కుతంత్రాలను ఛేదిస్తూ జూలై 26 తేదీన మనము ఆ యొక్క శిఖరాలన్నింటి కూడా ఆక్యుపైడ్ చేసుకొని మన స్వాధీనంలోకి, భారతదేశ స్వాధీనంలోకి తీసుకురావడం జరిగింది. అందుకని ఈ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా మనము కొనసాగిస్తున్నాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఈ దండపల్లి మండల కేంద్రం లోపల మా జిల్లా ఉన్నటువంటి మండల అధ్యక్షులందరూ కూడా ఆ కార్గిల్ లోపల యుద్ధం లోపల మరణించినటువంటి అమరవీరులందరికీ శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా వాళ్లకు ఈ రోజు కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించుకుంటున్నాం. భారత్ మాతాకి జై.